నిన్ననే మాట్లాడుకున్నాం మనం. ఏదైతే కర్ణాటకలో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు, కొత్త ఏది అసెంబ్లీలోనే ఆమోదించేశారు. ఏంటయ్యా ఆ చట్టం అంటే, దేవాలయాలకు సంబంధించి ఏదైతే ₹1,00,00,000 పైన ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి టెంపుల్స్ దగ్గర 10%, 5 కోట్లు పైబడి ఉంటే కనుక 5% డబ్బులు దేవాదాయ శాఖ నుంచి ప్రభుత్వం తీసేసుకుంటుంది, గుడి దగ్గర నుంచి తీసుకుని వాళ్ళు దాన్ని కామన్ ఫండ్ అన్నటువంటి ఒక పేరు పెట్టి దాన్ని పబ్లిక్కి పంచుతారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు కోసం ఈ డబ్బులు మళ్లించేయడానికి ప్లాన్ చేశారు ఆలయాల నుంచి. ఎందుకంటే కేంద్రం ఏమివ్వదు, అప్పులు తీసుకోవడానికి లిమిట్లు అయిపోతున్నాయి. ఇంకోటి వీళ్ళు చెప్పినటువంటి దగ్గరగా ఎన్ని తీరాలంటే 1,00,000 కోట్లు అవసరం. రేపు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి కష్టం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గేమ్ ప్రారంభిస్తే శాసనసభలో ఆమోదం ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి. కానీ అంతకుముందు బీజేపీ అధికారంలో ఉన్నది కాబట్టి అప్పట్లో మండలిలో వాళ్ళకి మెజారిటీ ఉంది. ఇప్పటికీ ఇంకా 2 ఏళ్ల దాకా ఆ మెజారిటీ బీజేపీదే ఉంటుంది. దాంతో ఈ బిల్లుని మండలిలో బీజేపీ వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి తిరస్కరించారు. దాంతో ప్రస్తుతానికి స్టే పడింది. అయితే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ మండలికి పంపిస్తే రెండోసారి పంపించినప్పుడు ఆపడానికి నిబంధనలు ఒప్పుకో. అంటే ఓ 45 రోజుల్లోపు 45 రోజుల వరకు ఆపచ్చు, దీన్ని మ్యాక్సిమం 6 నెలల వరకు ఆపచ్చు, అంతకుమించి సాధ్యం కాదు. ఓవరాల్గా గుళ్ళని దోచుకోవడానికి కాంగ్రెస్, ఆపడానికి బీజేపీ ప్రయత్నం రేపొద్దున ఎన్నికలప్పుడు ఎజెండా కాబోతుంది.